టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఒక రసవత్తరమైన స్టేజ్‌కొచ్చింది. అదే సెమీఫైనల్ స్టేజ్. ఫస్ట్ సెమీఫైనల్స్ వచ్చేసరికి న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఓకే. సెకండ్ సెమీఫైనల్స్ వచ్చేసరికి మన భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఇప్పటికి మనం గనక చూసుకున్నట్టయితే సెమీఫైనల్‌కి వెళ్ళిన జట్లేంటో తేలిపోయాయి. భారత్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ బర్త్‌ను ఖరారు చేసేసుకున్నాయి. ఇక అసలైన యుద్ధం ఇప్పుడే మొదలు. మొదటి సెమీఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తలపడితే, రెండో సెమీఫైనల్‌లో చిరకార ప్రత్యర్థులు భారత్, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే వేదికల విషయంలో నెలకొన్న సంసిగ్ధత కూడా తెరపడింది. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీ వేదికలను అధికారికంగా ప్రకటించింది. మొదటి సెమీఫైనల్ పోరు మార్చి 4వ తేదీన బుధవారం నాడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగితే, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు టాసు, 7 గంటలకు మ్యాచ్. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను సౌత్ ఆఫ్రికా ఓడించినప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం గ్రీస్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. అయితే అందుకే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు ఖాయమని మనకు అర్థమవుతుంది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్‌లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టుగా వ్యూహ రచన జరుగుతాయి. ఇక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విషయం ఏంటి అంటే, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. అయితే ఈ సెమీఫైనల్స్ అనేది 5వ తారీఖున అంటే గురువారం నాడు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరగనుంది. టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఎదుర్కోబోతోంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకాత్మకం తీర్చుకోవడానికి ఇక సూర్యసేనకి ఇది కరెక్ట్ అవకాశం. సొంత గడ్డ పైన వాంఖేడే వంటి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్ హిట్టర్లను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సాయంత్రం 6:30 గంటలకు టాస్, 7 గంటలకు మ్యాచ్. అయితే ముఖ్యంగా ఈ కీలక మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే వర్షం పడితే పరిస్థితి ఏంటి అనే దానికి ఐసీసీ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డేని కేటాయించింది. నిర్ణీత రోజున వరుడు అడ్డుపడితే అంటే వరుణుడు వర్షం అడ్డుపడితే కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే మరుసటి రోజున మ్యాచ్ నిర్వహిస్తారు. అయితే రిజర్వ్ డే వరకు వెళ్లకుండా అదే రోజు వీలైనంత వరకు ఆట పూర్తి చేయడానికి ఎంపైర్లు ప్రయత్నిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా ఫలితం తేలకపోతే సూపర్ 8 పాయింట్ల ఆధారంగా ఫైనలిస్టులను నిర్ణయిస్తారు. ప్రస్తుత భారత జట్టు ఫుల్ ఫామ్ లో ఉండటం, స్టార్ ప్లేయర్లు రాణిస్తుండడంతో కప్పు కొట్టడానికి చాలా దగ్గరగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకౌట్ మ్యాచ్‌లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది భారీ మూల్యాన్నే చెల్లించుకుంటారు. అయితే ఇప్పుడు కోట్లాది మంది కళ్ళు సెమీఫైనల్స్‌లో భారత్ గెలిచి ఫైనల్స్‌లో ఒక అడుగుపెట్టి ఖచ్చితంగా కప్పు కొట్టాలి అనేసి. కానీ వర్షం మోస్ట్‌లీ అడ్డు రాకపోవచ్చు. వచ్చినా రిజర్వ్ డే ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.